కి స్వాగతం. గుణపాటి తులసిరామిరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో లేగుంటపాడులో గురువారం రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పరుగుల పందాలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 50 ఎడ్ల బండిలు పోటీలలో పాల్గొన్నాయి. ఈ ఎడ్ల బండ్ల పరుగు పందాలు పోటీలు చూసేందుకు జిల్లాల నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సందర్భంగా గుణపాటి తులసిరామిరెడ్డి మెమోరియల్ నిర్వాహకులు గుణపాటి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండేందుకు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరముల నుండి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎడ్లబండ్ల పరుగు పందాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గతంలో అన్ని గ్రామాలలో ఎడ్లబండ్ల పరుగులు పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించేవారని, నేడు ఈ కళలు అంతరించిపోతున్న తరుణంలో ఈ కళలను కాపాడుకునేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు జరిగిన ఎడ్లబండ్ల పరుగుల పందాల పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 50 ఎడ్లబండ్ల జట్లు పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయన్నారు. ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 40,000 రూపాయలు, మూడవ బహుమతిగా 30,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 20,000 రూపాయలు, ఐదవ బహుమతిగా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఎడ్లబండి పోటీలలో ఘనంగా నిర్వహిస్తున్నామని, తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుణపాటి మిత్రం రెడ్డి, స్నేహితులు సుబ్బారావు, చైతన్య, భాను, శ్రీకాంత్, అనిల్, వంశీ, శ్రీరామ్ పాల్గొన్నారు. గుణపాటి తులసిరామిరెడ్డి బ్రదర్ని, అలాగే మా గుణపాటి మిత్రారెడ్డి ఫ్రెండ్స్. గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జూనియర్ స్థాయి ఎడ్లబండ్ల పందాల పోటీలు తులసిరామిరెడ్డి మెమోరియల్ మీద జరిపిస్తూ ఉన్నారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, వారి అభిమానులు, వేలాదిగా జనాలు వచ్చి ఆ కార్యక్రమం చూస్తూ తులసిరామిరెడ్డి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో జరపాలని చెప్పి అనుకున్నాము. దానికి గుంటూరు నుంచి కూడా మిత్ర ఫ్రెండ్స్ స్పాన్సర్ చేశారు. ప్రైజెస్ కూడా, వారికి కూడా అభినందనలు. అలాగే ఈ దఫా ఎక్కువ మంది ప్రజానికం వచ్చారు. 40 మంది అనుకుంటే 40 బళ్ళు అనుకుంటే 45 బళ్ళు దాకా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 3K క్లోజ్ అయింది. ఈ దఫా 5-6 దాకా పట్టిందంటే చాలా ఎక్కువగా వచ్చారు. దానికి గుంటూరు వాళ్ళు మిత్రా ఫ్రెండ్ సపోర్ట్ 50,000 అనేది మన జిల్లాలో ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ కావల్లో, కోవూరులో కూడా చాలా తక్కువ ఉండేది. అలాగే నా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజెస్ కూడా అందరూ కూడా స్పాన్సర్ చేశారు. గతంలో ఎద్దులని వాటిని ఎద్దులనండి, ఒంగోలు గిత్తులు అన్నది రైతులు ఇష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా చూసుకుంటారు అలా చూసుకునేవాళ్ళు. క్రమేపీ ట్రాక్టర్లు, అధునాతన యంత్రాలు వచ్చిన తర్వాత వాటిని వదిలిపెట్టేశారు. మరలా ఈ పోటీ అనండి, ఇంకోటి అనండి, మరలా కొంత వాటికి మంచి ఫీడ్ పెట్టడం, వాటికి మంచి ఆరోగ్యపరంగా వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, కొంత అది కూడా వాటికి మంచి జరుగుతూ ఉంది. గ్రామాల్లో కూడా ఏదో పండగ రోజు అనేక జోదాలకు వెళ్ళి టైం పాస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది ఒక రైతులకు సంబంధించి కుటుంబ సభ్యులుగా దాన్ని చూసుకుంటూ ఉంటారు. అలాంటి దాన్ని ఇక్కడే పండగ చూసుకుంటూ ఉదయాన్ని సాయంత్రాన్ని ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా కూడా మనకి అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తే పోలీస్ యంత్రాంగం కూడా ఉదయం వచ్చిపోయారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చి దీంట్లో మాకు అభ్యంతరం లేదు, ఇంకా అనేక రకాల జోదాలను వ్యతిరేకిస్తామని వాళ్ళు చెప్పారు. ఇంకా కూడా ఈరోజు ఇంకా కొత్త ఆలోచన ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో చేస్తామని తులసన్న అభిమానులు చెప్తూ ఉంటారు. తులసన్న గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక వర్గం అనిలే, ఒక పార్టీ అనిలే, అందరితో కూడా ఆయన కబడ్డీ స్టేట్ ప్లేయరు, కబడ్డీ క్రికెట్ ప్లేయరు. అలాగే ఈ జిల్లాలో విఆర్ కాలేజీ ఎక్స్ చైర్మన్గా 75లో ఆనవాళ్ళతో విన్ అయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అనుకోని సమస్య రావడం వల్ల ఆయన ఈరోజు కూడా మర్చిపోలేక ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇది ఎంజాయ్ చేస్తూ ఒక పక్క ఆయన బాధన భరించిన అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా వాళ్ళ మనసుల్లో నింపుకుంటూ ఈ కార్యక్రమాన్ని అలా సజీవంగా జరిగిపోతూ ఉంది. పాల్గొనందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. గుణపాటి సార్. ఓకే, థ్యాంక్ యూ.